మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థలంలో నాకు తెలియదు గాని, ఒక దైవజుడిగా నీ కొరకు దేవుని పేట మోసుకుని వచ్చిన ఒక శుభవార్త. ఒకవేళ నీ జీవితాన్ని బట్టి, నీకున్న సమస్యను బట్టి వైద్యులు చేతులెత్తేసి ఉండొచ్చు, నీకు సహాయం చేస్తున్న వారు కానరాకపోయి ఉండొచ్చు, పరిస్థితులన్నీ తారుమారై ఉండొచ్చు, కలవరాల మధ్య చిక్కి గందరగోళంలో నీ జీవితాన్ని ఈడ్చుకుంటా ఉండొచ్చు. ఈ రాత్రి దేవుని స్వరం నీతో మాట్లాడుతుంది. మనుషులకు అసాధ్యము వచ్చేమో గాని నాకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు మై గాడ్. నేను ప్రకటిస్తున్న ఈ యేసు ప్రభువు వారికి సమస్తము సాధ్యం. నమ్మిక మాత్రం ఉంచగలిగితే, నేను ప్రకటిస్తున్నా ఈ శబ్దంలో నీకు కనబడుతున్న యేసు దేవుని వైపు నీ మనసు త్రిప్పగలిగితే నిశ్చయముగా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అదే మార్కు సువార్తలో 9వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. అందుకు యేసు, చదవండి ఆ మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. జాగ్రత్త పిల్లారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యం. నేను మీద చెప్పాలనుకున్న 2 మాటలు. ఒక మాట, నమ్మిక మాత్రం ఉంచు. నమ్మిక మాత్రం ఉంచు. నమ్మటం నీకు చేతనైతే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈనాడు క్రైస్తవ ప్రపంచంలోనైనా లేక మనుషులలో నమ్మకం లేదు. నమ్మకాన్ని ఉంచవలసిన రీతిలో ఉంచక చాలా మంది మేలు పొందలేకపోతున్నారు. రకరకాల వాటిని మనం నమ్ముతా ఉన్నాం. నిన్ను కలిగించిన దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే, నిన్ను సృజించిన దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా కార్యాలు నువ్వు చూస్తావు. ఒకవేళ నీ ఆలోచనలో, నీ మనసులో ఏ వైఖరి ఉందో నాకు తెలీదు కానీ ప్రొపేట్ చెబుతున్నాను, నమ్మిక మాత్రం ఉంచు. నమ్మటం నీకు చేతనైతే ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఒకనొక రోజున ఓ తండ్రి తన కుమారుడికి దెయ్యం పడతా ఉంటే, దెయ్యం పట్టినప్పుడల్లా నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ దూకుతా ఉన్నాడు. చాలా ప్రయత్నాలు చేశాడు. మాంత్రికులను ఆశ్రయించాడు, రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఎంత ప్రయత్నించినా కూడా వల్ల కాని పరిస్థితి. ఒక ఫిట్స్ రోగి ఎలాగైతే కింద పడి నొరగ కక్కుకుంటా గిలగిల్లాడుతా తనుగులాడుతాడో అట్లా తనుగులాడుతాడు. ఒకవేళ ఫిట్స్ రోగమేమని చెప్పేసి వైద్యులేమో ఈ ఫిట్స్ రోగానికి వైద్యం అందిస్తున్నా కూడా బాగుపడిన పరిస్థితి. జాగ్రత్త పిల్లారా, ఒక దైవజనుడిగా నా సేవా అనుభవం నేను గమనించింది, 75% రోగాలు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి. దేని వల్ల కలుగుతున్నాయి చెప్పండి? కొంతమంది అంటారు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుద్దా, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా, ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా? మీరు జాగ్రత్త పిల్లారా, ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. 75% రోగాలు దెయ్యాలు కలిగిస్తున్నాయి. నిజం. చాలా మందిలో చచ్చిపోవాలన్న ఆలోచన కలుగుతుంది. మీరు గమనించండి. కొంతమంది చెబుతూ ఉంటారు, నేను అలా కూర్చున్నప్పుడు ఎవరో పక్క నుండి చచ్చిపో, నూతులో దూకు, ఉరేసుకొని చావు, ఆలోచనలు వస్తున్నాయి, భయం కలుగుతుంది. ఇట్లా ఏదో కోణంలో మనిషిని చంపాలి, నాశనం చేయాలని సైతాన్ ప్రణాళిక. కానీ నా యేసయ్య ప్రణాళిక, నిన్ను ప్రేమించిన ప్రేమ, నువ్వు ఎరగక మునిపే నిన్ను ఎరిగిన ప్రేమ సిలువలో బలిగా మారింది. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు నా కొరకు కలవరిశిలో రక్తాన్ని కార్చాడు ఆయన.
70% రోగాలు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి సార్. అందుకనే ప్రార్థన చేస్తే అద్భుతాలు, స్వస్థతలు జరుగుతున్నాయి. కణుతులు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి. కొంతమందికి ప్రార్థన చేస్తే కరిగిపోతున్నాయి. కొన్ని రోగాలు 75% మటుకు దెయ్యాల ప్రభావం వల్ల కలుగుతా ఉన్నాయి. కొన్ని రోగాలు మనం చేసిన అతిక్రమం, మన పాపాన్ని బట్టి కలుగుతా ఉంది. నీ పాపం నీకు రోగాలు కలిగించొచ్చు, నీ పాపం నీకు సమస్య తేవచ్చు. ఇప్పుడు నీ రోగం పోవాలి అంటే వైద్యం వల్ల కుదిరిపడేది కాదు. నీ రోగం పోవాలంటే సేవకుల దగ్గరికి వెళ్ళి నెత్తి మీద పెట్టి, పాస్టర్ గారు నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయండి. కొంతమంది అదొక ఫీల్, పాస్టర్ గారు నెత్తి మీద చేయబెడితే పోద్దని. నేనంట అలా ఎంతమంది సేవకులు నెత్తి మీద చేయబెట్టినా ఎంట్రుకలుడి బోడి తల అవుతామో బాగుపడవు. నీకు స్వస్థత కలగాలి అంటే ఒకే ఒక విషయం, నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. నీ పాపం ఒప్పుకో, నీ రోగం విడిచి వెళ్ళిపోద్ది. దేవుడికి మహిమ కలుగునుగాక. నీ సమస్య వెళ్ళిపోద్ది. నీ పాపమే నీ సమస్య కారణమైతే నువ్వు దేని వైపు తిరిగినా నీకు మేలు జరగదు. నువ్వు మేలు చూడలేవు, కార్యాన్ని కనుగొనలేవు. ఈరోజు మనిషి వెంపర్లాడుతున్నాడు తాను కలిగిన సమస్యను పోగొట్టుకోవాలని, తాను కలిగిన రోగాన్ని పోగొట్టుకోవాలని. అయ్యా, నీ పాపానికి విరుగుడు ఎక్కడైనా ఉందా అంటే యేసు రక్తం ద్వారా నీకు విడుదల కలుగుద్ది. నువ్వు యేసయ్య నామాన్ని ఒప్పుకోవడం వలన నీ పాపాన్ని క్షమించగలడు ఆయన. పాస్టర్ గారు ఏమయ్యో గట్టిగా చెప్తున్నావే అంటే ఏ నామం ఒప్పుకోనని ఆ పాప విమోచన కలగదా అని నువ్వు అనుకోవచ్చు. నీ ఆలోచన ఒక ఆలోచన చెబుతున్నా. నేను ఒక అన్య కుటుంబంలో రక్షించబడ్డాను. మాది పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం. పక్కా విగ్రహారాధన కుటుంబంలో పుట్టా. మా ప్రాంతాలు ఇప్పుడు కొంచెం మార్పు చెందాయి, కానీ నేను చిన్న వయసులో ఉన్నప్పుడు దినాల్లో ఒక 30-35 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఏందంటే మాంత్రిక శక్తుల ప్రభావం, విగ్రహారాధన, నరబలులు, ఇట్లా రకరకాల ప్రక్రియలు జరుగుతూ ఉండేవి. చాలా భయానకమైన ప్రాంతం, విగ్రహారాధన పెచ్చు. అటువంటి కుటుంబంలో పుట్టాను. సంక్రాంతి వస్తే మా నాన్న, మా తాతగారు సూర్యుడికి ముందలు పెట్టి కొన్ని గీతలు గీసి శ్రీనివాస సల్లంగుండా, భార్య పిల్లలు సల్లంగుండా, పెళ్లిగా మునిపి ఆస్తిపాత్రలు సల్లంగుండా గిర్రను తిప్పి దాన్ని కోసి రక్తం ఒలికిస్తే అక్కడున్న పరమాణం తినేవాడిని. నేను వయసులోకి వచ్చిన తర్వాత మంచిగా బ్రతకాలనుకునేవాడిని, మంచిగా బ్రతకలేకపోయేవాడిని. చెడుకు తావివ్వకుండా బ్రతకాలనుకునేవాడిని కానీ చెడుకు తావివ్వకుండా ఉండలేకపోయేవాడిని కాదు. నా చూపులు మారే కాదు, నా ఆలోచనలు మారే కాదు. అయ్యో, నీతిగా బ్రతకాలనుకున్నాను కదా, వల్ల కావట్లేదని వెంపర్లాడేవాడిని. సత్యదేవుని ఎరిగిన తర్వాత మా నాన్నగారు ఒక రాజకీయ నాయకుడు, ఒక పలుబాటు కలిగిన ఒక రాజకీయ నాయకుడు. మా నాన్న దండం పెట్టి చెప్పాడు, ప్రార్థనకి వెళ్ళకడానికి దండం పెడతాను. మా నాన్న అంటాడు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకు నీకు తెలియదురా, పాడైపోతారు, అది భవిష్యత్తు పోతారా అని. నేను చెప్పేవాడిని, నానా ప్రార్థనకి వెళ్ళకపోతే నేను పాడైపోతానేమో అని. నేను గ్రహించాను, పరిశుద్ధంగా బ్రతకాలి అంటే అది యేసులోనే సాధ్యం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది వాస్తవం. పరిశుద్ధంగా బ్రతకాలంటే, పాపాన్ని జయించాలంటే, ఏ పాపానికైతే బానిసైపోయావో, ఏ పాపం చేత ఏడబడుతున్నావో, ఏ పాపానికి నువ్వు దాసోహం అయిపోయావో దాని నుంచి బయటికి రావాలంటే యేసు నామములో ఆ విడుదలను పొందగలవు. మా ఇంటి ముందులో ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఫుల్ డ్రింకర్. పగలంతా కష్టపడతాడు, సాయంత్రం మొత్తం సారా దుకాణం కట్టేసి వస్తాడు. ఒక రోజు నా సిద్ధాంతం తీసుకొచ్చాడు ఇంటికి. ఎందుకయ్యా అంటే కలిసి రావట్లేదట. ఏం రావట్లేదు ఏమండి, ఫుల్గా పెగ్గేసి వాళ్ళ కొంపలో కలిసి వస్తుందంటారా.
దరిద్రం నడిచి వస్తుంది వెనకాల. ఏం కలిసి వస్తుంది? కష్టం అంతా తీసుకెళ్ళి సారా కొట్లో పెడతాడు. ఇతగాడు ఫీల్ అసలు నాకు కలిసి రావట్లేదు సార్ అని. ఆయన అన్నాడు, ఇక్కడ ఈ కొబ్బరి చెట్టు ఎవరు నాటారు? ఈ కొబ్బరి చెట్టు ఎక్కడ ఉంటే అది అరిష్టం, నష్టం, తీసే అన్నాడు. పీకి పడేశాడు. ఈ సంఘటన జరిగే సమయం నేను రక్షించబడి సేవలోకి వచ్చి సేవలో కొనసాగుతూ ఉన్నాను. ఒక రోజు మా ఊరు వెళ్ళినప్పుడు, ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంటుంది. చిన్నప్పుడు నువ్వు చూసిన అలవాటు కదా. కొబ్బరి చెట్టు ఏమైంది, మా ఊళ్ళని అడిగితే ఇలా జరిగింది అబ్బాయి. నేను అనుకున్నా ఆ కొబ్బరి చెట్టు కాదు అరిష్టం, ఇతను అరిష్టం. ఎవరు నష్టానికి కారకుడు? ఎవడో కొబ్బరి చెట్టు కాదు. కొబ్బరి చెట్టు ఉంటే కొబ్బరికాయలు వస్తుంది, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. కొబ్బరికాయలు పగలగొట్టి ఎండెత్తే మంచిగా కొబ్బరి నూనె వస్తుంది. ఎన్ని ఉపయోగాలండి! వీడి వల్ల ఏ ఉపయోగం లేదు. అనవసరంగా ఉపయోగపడే చెట్టు నరికించేసాడు. మారిందా దరిద్రం అంటే? మారలే. ఆ దరిద్రం అట్లాగే సాగింది. నేను అంటాను, ఏ పాపానికైతే బానిసయ్యావో ఆ పాపం నుంచి నువ్వు బయటికి రావాలి అంటే, ఏ పాపం అయితే నువ్వు నిడుచుకొని పోతుందో ఆ పాపం నుండి బయటికి రావాలి అంటే, నేను ప్రకటిస్తున్న యేసుని ఒకసారి నీ మనసులో, ప్రభువా అదిగో నేను వింటున్నా, యేసు ప్రభు అంటే కదా నీ పేరు నేను చాలా సార్లు విన్నాను. నిన్ను మనసులో అనుకుంటే కార్యం జరుగుతుంట కదా. ఒకవేళ నిజంగా నేను మారాడం నీకు ఇష్టమైతే నా జీవితంలో కార్యం చేయమని నువ్వు అనుకో. నీ జీవితాన్ని ఖచ్చితంగా దేవుడు ఈ రాత్రి వశపరుచుకొనును గాక. హల్లెలూయా. నిశ్చయముగా అద్భుతమైన కార్యం నువ్వు చూస్తావంతే. ఈరోజు చాలా మంది సమస్యలకు కారణం పాపం. పాప బంధకాలు ఉండిపోతున్నారు, పాపపు చీకటి అనుభవాలు ఉండిపోతున్నారు, అంధకార అనుభవాల్లో మిగిలిపోతున్నారు. ఒకవేళ నీ పాపమే కారణమైతే, నువ్వు వైద్యులు ఆశ్రయించి డబ్బు ఖర్చు పెట్టి ఆస్తి మొత్తం పోగొట్టుకొని ఆరోగ్యం లేకుండా బాధపడుతుంటే ఒక్కసారి ఒప్పుకోని పాపాన్ని. ఏ పాపానికైతే బందీ అయిపోయావో ఆ పాపాన్ని ఒప్పుకో. దేవుని దగ్గర ఏడవో. నిశ్చయంగా చెప్పగలను, ఏ రోగమైతే నిన్ను క్షీణింపజేసిందో, ఏ రోగమైతే నలుగురితో తిరగకుండా మంచానికి పరిమితం చేసిందో, ఏ రోగమైతే మరణానికి ఈడ్చుకోపోతుందో, ఆ రోగం ఈ రాత్రి నువ్వు విడిచి వెళ్ళకపోతే, నా దేవుని పేట చెబుతున్నాను, అద్భుతం జరగకపోతే చూడు, ఖచ్చితంగా నా ప్రభు కార్యాన్ని చేయగలడు. హల్లెలూయా. 70% సమస్యల కారణం దెయ్యాల ప్రభావం, చీకటి ప్రభావం. కాస్త 20%, 25%లో నీ పాపం కారణం. కొన్నిసార్లు మన శరీర లోపాలను బట్టి కూడా రోగాలు వస్తాయి. అందుకని వైద్యాన్ని ఆశ్రయించేది. మన శరీర లోపాన్ని బట్టి రోగాలు వస్తే వైద్యాన్ని ఆశ్రయిస్తే ఆ వైద్యాన్ని బట్టి మనం మేలు పొందొచ్చు. ప్రార్థనలో మనం కొనసాగించబడుతుంది దేవుని సహాయాన్ని బట్టి. కానీ 75% రోగాలు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి. తనకు ఫిట్స్ వచ్చి కింద పడిపోతాడు, నురుగు కక్కుతాడు, తాళం చేతులు పెడతారు, రకరకాల ప్రయత్నం, ఏమి మార్పు లేదు. అదే తంతు. మాంత్రికుల దగ్గరికి వెళ్ళాడు, మాంత్రికులను ఆశ్రయించినా కూడా ఉపయోగం లేని పరిస్థితి. మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఉపయోగం లేని పరిస్థితి. రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి చివరికి యేసు ప్రభు గురించి విని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. కొంచెం చిన్న తేడా జరిగింది. ఈయన వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం ప్రార్థనలో ఉన్నాడు, ఇలా శిష్యులు ఉన్నారు అక్కడ. ఈ శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆయన వచ్చేపాటికి ఏ టైం అవుతుందో తెలియదయ్యా, వీడు కొంచెం తేడాగా ఉన్నాడు, కొంచెం ప్రార్థన చేయమంటే మా వాళ్ళేం బడాయి బచ్చ కూళ్ళకి తెచ్చి అన్నట్టు అనమాట. పేదరన్నా కమాన్ ప్రార్థన చేయను కానీ, ఏంది ప్రార్థన చేస్తాం ఏకపోతాం పక్కనుండి. అరే మొన్న ఆడికెళ్ళి తట్టని పడ్డరా, ఇక్కడ పట్టలేదే అని చెప్పేసి ఆడి నెత్తి మీద చేయబెట్టి గిర్రా తిప్పుతున్నాడు, గోపురం చుట్టూ తిప్పినట్టు. పడేద్దానికి తిప్పాలు పడ్డాడు. ఎప్పుడు ఎదురన్నా పక్కరా యాకోబు, నేను కూడా ప్రార్థన చేస్తానా, అసలు నేను ప్రార్థన చేయలేదు, అట్లా నిలబెడితే పడిపోయారన్నా, అసలు పక్కరా. వీళ్ళు ప్రయోగాలు మొత్తం చేస్తున్నారు. ఉన్న ఆశ నమ్మకం పోయింది ఎవరికి? తండ్రికి. వీళ్ళు ఎట్టుకున్నారంటే వీళ్ళ గురువు ఎట్ట ఉంటాడు రా ఆయనని.
సార్లే బాబు మా పిల్లల్ని చంపేటట్టున్నారు, బయలుదేరుతామని లోపు వేసే వచ్చాడు. ఆయన అంటాడు, నీ వల్ల మేమేదో పొందాలనుకున్నాం, నీ వలన శాతనైతే మాకేదైనా మేలు చేయ అంటాడు. అప్పుడు యేసుప్రభువు అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్ము, నమ్మిక మాత్రం ఉంచు. యాయిరుతో ప్రభు అంటాడు, యాయిరు నమ్మిక మాత్రం ఉంచు. నీ కుమార్తె చనిపోలేదు, నీ కుమార్తె బ్రతికే ఉంది, నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. నమ్ము. యేసును నమ్ముకున్న వారి జీవితాలు నవ్వుల పాలు కాలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నమ్మిక మాత్రం ఉంచు. ఈరోజు క్రైస్తవ్యంలో నమ్మకం పోయింది, నమ్మకం ఎక్కువైపోయింది. నమ్ము. నువ్వు ఆయన వాక్యం నమ్మేవా? వాక్కును పంపి రోగులు బాగు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిశ్చయంగా నా ప్రభు స్వస్థపరచగలడు, నీకున్న సమస్యను తొలగించగలడు. నమ్మిక మాత్రం ఉంచు. నమ్ము. నమ్మకం ఉంచడం వల్ల దేవుడు ఎక్కడ కొన్ని సిగ్గుపరచడు. ఈరోజు చాలా మంది అపనమ్మక స్థితి, నమ్మలేకపోతున్నారు ఆయన్ని. నమ్మిక ఉంచలేక వేటివేటో మీద నమ్మకాన్ని ఉంచి జీవితాల్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త నడుపులారా. యేసును నమ్ముకున్నావా, నరకం నుండి తప్పించబడతావు. యేసును నమ్ముకుంటే నరకం నుండి తప్పించబడతావు. యేసును నమ్ముకుంటే నరకం నుంచి విమోచించబడతావు. ఈరోజు చాలా మంది యేసుని నమ్మడానికి ఇష్టపడలేదు. ఒకవేళ ప్రార్థనకు వచ్చే వారి జీవితాలు తొంగి చూసినా యేసు మీద అంత నమ్మకం ఉండలేదు. ఏదో ప్రార్థనకు వచ్చామంటే ప్రార్థనకు వచ్చామా, ఉన్నామా, పోయామా, ఇంకంతకు మించిన వేరొక ఆలోచన మాత్రం క్రైస్తవం తడతలేదు. మనం దేవుణ్ణి నమ్మాలి. నమ్మిక కలిగి మనం బ్రతికితేనండి మనల్ని ఏది కదల్చలేదు. ఆమేన్. మీరు బబులోను దేశానికి వెళ్ళి చూడండి, 3 యవనస్తులు, అననీయ, అజర్య, మిషాయేల్, రాజు ఆజ్ఞకు భయపడక, రాజు ఆజ్ఞకు కలవరపడక నమ్మిక కలిగి ఉన్నారు. నమ్మారు. రాజు ఎదురు నిలబడ్డప్పటికీ కలవరపరచబడలేదు. రాజా, నీకు ఉత్తరం ఇవ్వాలన్న భయం వచ్చేంత మాకు లేదు, నువ్వేదని చేసుకో, మా దేవుడు మమ్ములను రక్షించుటకు సమర్థుడు. ఆమేన్. ఆయన సమర్థుడు. ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నీ ప్రతిమకు మేము మొక్కం, నీ ఆజ్ఞకు మేము లోబడం. ఏం విశ్వాసం చూపించారండి వాళ్ళు. అందుకని అగ్ని బలాన్ని దేవుడు విరిచాడు. ఆమేన్. అగ్ని బలాన్ని దేవుడు విరిచాడు. నమ్మిక కలిగి మనం బ్రతకాలి. ఈనాటి దినాల్లో క్రైస్తవ్యంలో అవ్వచ్చు, మనుషుల్లో అవ్వచ్చు, నమ్మకాన్ని తప్పకొడుతున్నాడు. నమ్మకాన్ని నమ్మి నానబోతే పులిసి బూరులు అవుతాయని సామెత ఉన్నారు మీరు. నమ్మకాన్ని పాడు చేస్తున్నాడు వాడు. నమ్మలేకపోతున్నాం ఆయన్ని. ఒక దైవజనుడిగా నేను పెద్ద ఉపదేశించడానికి రాత్రికి నిలబడలేదు, కానీ కూర్చున్న మీకును బయట వింటున్న వారికి సువార్త వర్తమానం మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. నమ్ము, దేవుని నమ్ము. నీ నమ్మకాన్ని ఎప్పుడు ఆయన వమ్ము చేయడు. నమ్మకానికి ఉన్న బలం నీకు తెలితే ఎక్కడ టెన్షన్ పడవు. ఒక మాట చెప్పి నేను ముందరికి వెళ్తాను. ఒక బస్సు ప్రయాణం కొనసాగించబడుతుంది. బస్సులో చాలా మంది ఉన్నారు. సడన్ గా ఆ బస్సులో ఒక అతనికి విపరీతమైన కడుపు నొప్పి, కింద పడి దొర్లుతున్నాడు, గందరగోళం అయిపోతున్నాడు, అల్లకొల్లాలమైపోతున్నాడు. ఆ బస్సు మళ్ళీ ఒక స్టేజ్ లాగాలంటే దాదాపు ఒక అర్ధగంట ప్రయాణం చేయాలి. ఇతను కలిగి ఆ నొప్పిని చూస్తే అల్లకొల్లాలమైపోతున్నాడు. ఏం చేయాలి? కేకలు పెడుతున్నాడు, తన్నుకులాడుతున్నాడు. బస్సు ఏడని ఆపడానికి కూడా అవకాశం లేదు. దరిదాపుల ఊర్లు ఏమి లేవు. అది ఏజెన్సీ ప్రాంతం. చాలా దూరం ప్రయాణం చేస్తే గానీ ఇంకో ఊరు రాదు. ఏం చేయాలి అర్థం కాని స్థితి. ఆ బస్సులో ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఉన్నాడు. ఆ ఆర్ఎంపీ డాక్టర్ తెలుసుకున్న ఒక వ్యక్తి అతను కనుగొని, డాక్టర్ గారు, అమ్మయ్య మీరు ఉన్నారు కదా సార్, ఏం సార్ అతను అంత గందరగోళం అవుతుంటే మీరు ఏం మాట్లాడరు? నాకాడ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏం లేదయ్యా, నేనేదో అర్జెంట్ పని మీద బయలుదేరి వచ్చాను, హడావిడిగా నాకాడ ఏమి లేదు, అందుకని ఏం మాట్లాడతలేదని.
సార్ నాకు నమ్మకం ఉంది సార్, మీరు ఏదైనా చేసి మీరు ఆ నొప్పిని తగ్గించగలరని నాకు నమ్మకం ఉంది సార్ అని చెప్పేసి అతన్ని దగ్గర తీసుకొచ్చి, ఈయన మంచి డాక్టర్ గారండి, ఆర్ఎంపీ డాక్టర్ అండి, చక్కగా ట్రీట్మెంట్ ఇస్తాడండి, ఆ నమ్మకం నాకు ఉందని చెబుతున్నాడు. కానీ తన దగ్గర కిట్ ఏమి లేదు, టాబ్లెట్ ఏమి లేదు, ఏమి లేదు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఉన్నానని చెప్పేసి అతను సీట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. నోరు తెరువు అబ్బాయి అన్నాడు. నోరు తెరిచాడు, నోట్లో వేసాడు టాబ్లెట్లు. ఆడితే సపరత్తానే ఉండు, సపరత్తానే ఉండు, కొరక్క మింగక సపరత్తానే ఉండు అన్నాడు. సపరెత్తున్నాడు కానీ కరగట్లే. ఇది కరగట్లేదు ఏంది అని నోట్లో తీయొద్దు, నోట్లో ఉంచుకో, సపరెత్త ఉండు, ఆ లాలాజలం మింగుతా ఉండు, తగ్గుద్దు అన్నాడు. అట్లాగే సపరెత్తున్నాడు, లాలాజలం మింగుతున్నాడు. ఇక మెల్లి కొంత సమయం తగ్గిపోయింది. ఎలా ఉంది అబ్బాయి? బాగుంది డాక్టర్ గారు, తగ్గిపోయింది. మా దేవుళ్ళలాగా వచ్చారు మీరు లేకపోతే నా పరిస్థితి ఏమిటో. అబ్బాయి నేను ముందర స్టేజ్లో దిగిపోతా కానీ నువ్వు తర్వాత స్టేజ్ అనుకోండి కదా. ఇంటికి వెళ్ళేదాకా నీ నోట్లో ఉన్న దాన్ని తీయొద్దు, అది నోట్లో ఉంచుకో, సపరెత్తానే ఉండు, ఇంటికి వెళ్తూ చూసే అన్నాడు. డాక్టర్ గారు దిగిపోతా కూడా అదే విషయం చెప్పాడు. ఇక నమ్మకం కలిగింది, తగ్గిపోయింది కదా, అదేదైతే మనకెందుకు. ఇక ఇంకా నమ్మకం కలిగింది, అసలు ఫ్రీ అయిపోయాడు, ఇక తేలికైపోయింది. డాక్టర్ గారు దిగాడు, తర్వాత స్టేజ్ లో అబ్బాయి దిగాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఊయమని చెప్పాడు కదా అని ఊసే ముందు ఆ నోట్లో ఇంతకేంది, అది కరగట్లేదు, అసలు ఏ మార్పు లేదు, అట్లాగే ఉంది. అసలు ఏందని చూస్తే అది గుండి. ఏం చెప్పండి? చొక్కా గుండి సార్. నోట్లో పెట్టాడు, సాప్రంచమన్నాడు. ఎడ తగ్గింది? నమ్మకం. ఏం చెప్పండి? నమ్మకం. నమ్మాడు. నమ్ము, యేసయ్య మాట నమ్ము. నువ్వు నమ్మిక ఉంచగలిగితే ఖచ్చితమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు దూరాన లేక సమీపాన ఎక్కడున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మగలిగిన రీతిలో నమ్మగలిగితే దేవుడు ఎక్కడొక విడిచిపెట్టడు. నమ్మిక కలిగి బ్రతుకు. నమ్మడం ద్వారా అద్భుతాలు నువ్వు చూస్తావు. నమ్మడం ద్వారా దేవుడు మేలు చేస్తాడు. ఈ రోజు క్రైస్తవ సమాజం కూడా యేసును నమ్మనంతగా నమ్మకే దేవుడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేయలేకపోతున్నాడు. ఈరోజు చాలా మంది నిరాశ, ఇటు పరుగులు తెస్తున్నారు, అటు పరుగులు తెస్తున్నారు. ఈడకెళ్తే అద్భుతాలు జరుగుతాయి, ఆడికెళ్తే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అద్భుతాలు చేసేవాడు, నేను కాదంటలేదు. సంఘాన్ని చెబుతున్న ఒక క్రమం, నీ సహవాసాన్ని విడిచిపెట్టొద్దు. దేవుడు నేను ఎక్కడ నాటాడో అక్కడ నమ్మకంగా ఉండు. నమ్మకస్తునికి మెండైన దీవెనలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పండి? నమ్మకస్తునికి మెండైన దీవెనలు సార్. మనం ఎంత కష్టం వచ్చినా ఓర్చుకునేది యేసయ్య ముఖాన్ని చూసి. మనుషుల ముఖాన్ని చూస్తే అసలు మనుషులకు వచ్చిన కోపం మనకి మామూలు రాదు. పట పలుగురికి ఎత్తాం ఏదో పూన్నట్టుగే. కానీ దేవుని ముఖం చూసి మన సహిస్తుంది కనుక ఏ స్థితి నీకున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నమ్మిక మాత్రం ఉంచు. దిక్కులు చూడొద్దు, యేసు వైపు తేరి చూడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులన్నీ మారిపోతాయి. నేను కొన్ని సంవత్సరాల క్రితం భయంకరమైన అప్పుల బంధకాల్లో మునిగిపోయాను. ఆరాధన ఛానల్లో టీవీ ప్రోగ్రాం చేస్తా. నాకాడ కొంచెం ఈ వాయిద్యకారులు ఉండేవాళ్ళు. వాళ్ళు అసలు తినడానికి తిండి ఉండదు కానీ మీసంగా సంపంగి నూనె అంటే మాట్లాడేవాళ్ళు. అన్నా ఏ స్టేజ్ ఎత్తే అసలు మామూలు ఉండకూడదనా, ఫ్లవర్ బొక్కేలేవో, వాళ్ళు డబ్బులు ఉండేవి కాదు, అన్ని అప్పులే. చివరికి మొత్తం నెత్తి మీద పడ్డాయి, ఏం లేదు, ఇక మొత్తం దూరాలు మీద పడ్డాయి. ఏం అర్థం కాని పరిస్థితి, కలవరం ఉండిపోయాను. నమ్మకం పోయింది నాకు. మరలా ఆ స్థితిలోకి వస్తానా? పరిస్థితులు మారుతాయా? నేను సేవలో నిలదొక్కోగలనా? అసలు కలవరాలు అసలు మామూలు కలవరం కాదు, నిరుత్సాహం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సేవ ఒకటే ఆధారం, మరి ఏది లేదు. మా తల్లిదండ్రులు అరే బాబు అది కాదురా నాన్న కూడా నేను వదులుకొని వచ్చాను. ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలి, ఎలా గట్టినవ్వాలి, ఏంటి స్థితి, ఏం అర్థం కాని పరిస్థితి. దేవుని సన్నిధిలో మోకరించి ఏడుస్తా ఉంటే ఏడుపు తప్ప ఏది నా జీవితంలో కానరాని పరిస్థితి. మోకరించి ఏడుస్తా ఉంటే ఒక మెల్లని స్వరం నాకు వినబడుతుంది. ఆ మెల్లని స్వరాన్ని పట్టుకొని ఒక చిన్న రాగం పట్టుకొని దేవునికి ఒక చిన్న పాట రాశాను. ఆ స్వరం ఏంటంటే, భయపడకు
నేనున్నానని సెలవిచ్చిన యేసయ్యా, భయపడకు నేనున్నానని సెలవిచ్చిన యేసయ్యా. ఆ పదం పట్టుకొని నేను అలా పాడుతా ఉండగా, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండగా పరిస్థితులు మార్చే యేసయ్య ప్రత్యక్షత నాకు కనబడింది. వెంటనే ఆనందంతో ఇంకొక మాట పాడడం ప్రారంభించాను. పరిస్థితులన్నిటిని మార్చగలిగిన మహనీయుడా, మహాదేవుడా, మహనీయుడా, మహాదేవుడా, పరిస్థితులన్నిటిని మార్చగలిగిన మహనీయుడా, మహాదేవుడా, మహనీయుడా, మహాదేవుడా, పూజ్యుడా, యోగ్యుడా, ప్రాణప్రియుడా, పూజ్యుడా, యోగ్యుడా, ప్రాణప్రియుడా, నీకే నా ఆరాధన యేసయ్య, నీకే నా ఆరాధన. పూజ్యుడా, యోగ్యుడా, ప్రాణప్రియుడా, పూజ్యుడా, యోగ్యుడా, ప్రాణప్రియుడా, నీకే నా ఆరాధన యేసయ్య, నీకే నా ఆరాధన. పరిస్థితులన్నిటిని మార్చగలిగిన మహనీయుడా, మహాదేవుడా, మహనీయుడా. హల్లెలూయా. నా కష్టకాలను ఆదరించిన మాట. పరిస్థితులు మారుతాయి. అసలు ఆధారమే కనబడలే, కన్నీళ్ళు తప్ప. కళ్ళు మూసుకుంటే అప్పులోళ్ళు తప్ప ఎవరు కనబడతలే. ప్రార్థనలు ఎవరు కనబడుతున్నారు? అప్పులోళ్ళు తప్ప ఎవరు కనబడతలే. కలవరం, వేదన, బాధ. కానీ నాకు ఆధారమైన వాడు, నమ్మదగిన వాడు. ఈ రాత్రి అదే దేవుడు నీకు ఆధారం అయితే నిన్ను కన్నీళ్లలో వదిలిపెట్టడు. నీ కన్నీరు తుడబడతాయి. ఆమేన్. హల్లెలూయా. నీ కష్టాన్ని చూసే దేవుడు నిన్ను మర్చిపోడు బిడా. నీ భర్తకు తెలియపోవచ్చు నీ కన్నీరు, నీ తల్లిదండ్రులు తెలియపోవచ్చు నీ కష్టం, నీ సమస్య. కానీ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారి కనులకు మరుగైంది ఏదీ లేదు. ఆయనను చూస్తున్నాడు. కలవరపడొద్దు, మరణానికి అప్పగించొద్దు, నీకు నువ్వే హాని చేసుకోవద్దు, నువ్వు హానికి తలపెట్టుకోవద్దు. చచ్చిపోతే బాగుంటుందన్న ప్రయత్నాలు, ఆలోచనలు మానో. నీకు ఆధారమైన వాడు, ఎండిన మొద్దు చిగురింప చేయగలిగిన దేవుడు, యెషయా మొద్దులో చిగురు పుట్టించిన దేవుడు. ఆధారం లేనప్పుడు, ఆశ లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు మార్గమైన యేసు గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు, నమ్ము. ఈరోజు రకరకాల వాటి మీద నమ్మకాలు వెళ్ళిపోతున్నాయి. ఒక అన్యుడేమో తాయిత్తుల వైపు, ఒక అన్యుడేమో నిమ్మకాయల వైపు, ఒక అన్యుడేమో రకరకాల వాటి వైపు. ఈరోజు క్రైస్తవం కూడా రకరకాల మీద నమ్మకాలు మోపేసుకుంటున్నాం. యేసయ్య మాట నమ్మలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం. ఈ మధ్య కాలంలోనే ఆఫ్రికా ప్రాంతంలో ఒక దైవజనుడు చక్కగా వాడబడుతున్నాడు. నమ్మకం విశ్వాసులకి. మా పాస్టర్ గారు ఏది చెబితే జరుగుద్ది, మా పాస్టర్ గారు చెప్పాడంటే జరుగుద్ది అంతే. ఇంకా బ్లైండ్ ఫేత్ పాస్టర్ గారి. ఈ పాస్టర్ గారు అంటాడు, మీరు ఎంతమంది యేసును చూడాలనుకుంటున్నారు, మీలో ఎంతమందిని యేసును చూడాలనుకుంటున్నారో వాళ్ళు మీకు చేయొత్తండి. నేను మీకు చెబుతాను, మీరు నిజంగా యేసును కనుగోవాలనుకుంటే, నేను చెప్పే విషయంలో మీరు జాగ్రత్త వహించగలిగితే మీరు ఖచ్చితంగా యేసును కలుసుకుంటారని చెప్పాడు. ఈయన చెప్పిన మాటలు చాలా మంది విని ఆశతో ఎదురు చూశారు. ఏం చెప్తాడు సేవకుడని. ఇది ఏం చెప్తున్నాడు తెలుసా? మీకు ఆ క్లిప్ చూపిస్తాను. ఈ మధ్య కాలంలో జరిగింది. అది చాలా విచిత్రం అండి. దేవుని వాక్యం మీద మన విశ్వాసం కట్టబడకపోతే మనం మోసగించబడతాం. ఏం చేయబడతాం చెప్పండి? మోసగించబడతాం. ఇవి చివరి దినాలు.
ఈ చివరి దినాల్లో యేసు ప్రభుని నమ్మవలసిన రీతిలో నమ్మకపోయినా, దేవుని మీద ఆధారపడవలసిన రీతిలో ఆధారపడకపోయినా నష్టపోయేది మనమే, నష్టానికి అప్పగించబడేది మనమే. ఆ పరిస్థితి నీ జీవితంలో జరగకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా యేసుని సంపూర్ణంగా అంగీకరించాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ క్లిప్ మీకు చూపిస్తాను ఖచ్చితంగా. అది ఈ మధ్య కాలంలో జరిగింది. అది చాలా విచిత్రం అనిపించింది. ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత గమనం ఉన్న ఈ దినాల్లో కూడా ఇంత అజ్ఞానంతో కూడిన విశ్వాసులు ఉన్నారనిపించింది నాకు. జాగ్రత్తగా చూడండి, మీకు స్క్రీన్ లో కనబడుద్ది. ఇదిగో, ఈ పాస్టర్ గారు అంటాడు, మీరు కట్టిన ఉపవాసాలు చేసి చచ్చిపోతే మీరు యేసును కలుసుకుంటారని. చాలా బాధాకరం ఏంటి తెలుసా, ఈ పాస్టర్ గారి మాటలు చాలా మంది విని అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఉపవాసాలు నుండి గొంతు ఎండేదాకా ఏమి తీసుకోకుండా, కడుపులు కాలిపోతున్నా కూడా ఏం ముట్టుకోకుండా అట్లా ఉండి చచ్చిపోయారు. చాలా మంది ఈయన మాటలు విని అడవుల్లో పోయి కఠిన ఉపవాసాల నుండి చచ్చిపోయారు. దేవుని వాక్యం ఎక్కడ కూడా అలా రాయబడలేదు. ఈరోజు చాలా మంది అండి క్రైస్తవులు ఉన్న బాధాకరం ఏంటి తెలుసా, వాక్యం నమ్మలేకపోతున్నారు, వాక్యం నమ్మట్లేదు. మాలాంటి బలహీనమైన ఘట్టాలని, మేమేదో ఉద్రేకం చెప్పే మాటలు విని వాటిని వాస్తవం అనుకొని అజ్ఞాన దశలో ఉండిపోతున్నారు. ఒక దైవజనుడిగా సంగమ చేతులు జోడించి చెబుతున్న ఇవి చివరి దినాలు, మోసగించబడే దినాలు. దేవుని వాక్యం నమ్ము, దేవుని వాక్యం నమ్ము. ఎంత గొప్ప సేవకుడు చెప్పాడు కాదు, బైబిల్లో రాయబడిందా లేదా చూడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గొప్ప దైవజనుడు చెప్పాడు కాదు, గొప్ప దేవుడు చెప్పిన మాట వాస్తవం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. భ్రమపరచబడొద్దు. వాక్యములు అలా ఉందా లేదా చూడు. నేనే కాదు, నాకంటే ఉన్నతంగా వాడబడే పెద్ద సేవకులు అని చెప్పే వాళ్ళైనా చేయబడితే చచ్చిపోయిన లేచి కూర్చొని అనుభవం కలిగిన దైవజనులు వచ్చి ఈ చెప్పినా కూడా బ్లైండ్ గా నమ్మొద్దు. వాక్యములు అలా ఉందా లేదా తీసి పక్కన పెట్టాయి, అవసరమే లేదు. దేవునికి తప్ప దేనికి స్థానం మన జీవితాల్లోనికి రాకూడదు. ఆయన మాటని మనం నమ్మగలిగితే మనం పరలోకానికి వారసులుగా సిద్ధపరచబడతాం. హల్లెలూయా. సైతానుగాడు క్రైస్తవ్యాన్ని మోసగిస్తున్నాడు. ఒక అన్యుణ్ణి రకరకాల కోణాల్లో మోసం చేస్తున్నాడు. దేవుని ప్రజలుగా పిలవబడుతున్న వాళ్ళు కూడా రకరకాల కోణాల్లో. ఈరోజు వాక్యం చదివి వాళ్ళు తక్కువైపోయారు. వాక్యం చదివి వాళ్ళు లేరండి. వాక్యాన్ని గ్రహించగలిగితే, గమనించగలిగితే ఆశీర్వాదం. ఒక దైవజనుడు ఒక పెద్ద వాల్ పోస్టర్ వేయించుకున్నాడు, చక్కగా వాడబడే దైవజనుడే. నేను ఆయన విమర్శించట్లేదు. క్రమం తప్పిన ఏ సేవను కూడా దేవుడు అంగీకరించలేడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయం చదవండి. ప్రభువా, నీ నామంలో అద్భుతాలు చేయలేదా, స్వస్థతలు చేయలేదా, నీ నామంలో దెయ్యాలు అలగట్లేదా, డెవిల్స్ అలగొట్టే డెమనిక్ మినిస్ట్రీ, డెవిలర్స్ మినిస్ట్రీ చేశాను కదా, ప్రాఫిటిక్ మినిస్ట్రీ చేశాను కదా, నేను తెలియదా ప్రభు అని. ప్రభు అంటాడు, అక్రమము చేయువారులారా. బైబిల్లో రాయబడి మాట, క్రమంలో లేని సేవ అక్రమంలో చేర్చబడుద్ది. క్రమంలో లేని సేవని దేవుడు అంగీకరించడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాక్య క్రమాన్ని మీరు చేసే ఏ సేవను దేవుడు అంగీకరించడు. ఇవి చివరి దినాలు. రకరకాల కోణాల్లో సాతాను మోసగించడానికి వాడు మోసగాడు గనక వాడు రకరకాల కోణాలు అవతారాలు ఎత్తుతున్నాడు. ఈ వాక్యాన్ని మనం సత్యవాక్యాన్ని గ్రహించగలిగితే, దీన్ని అంగీకరించగలిగితే, దీన్ని తెలుసుకోగలిగితే మనం మోసగించబడం. ఈనాటి క్రైస్తవుల దౌర్భాగ్యం తెలుసా, చర్చిలకి వెళ్తాం, ప్రార్థనలకు వెళ్తాం, పాటలు పాడుతూ అన్ని చేస్తాం, వాక్యం టయానికి భలే నిద్రపోయే వాళ్ళు స్తోత్రం చెబుతారా? అయ్యి బాబు చాలా అలట్టుకున్నారే. దేవుడికి మహిమ కలుగునుగాక. బ్రహ్మాండంగా నిద్రపోతామండి సార్. వాక్యం చెప్పేటానికి నిద్ర వస్తుంది, పాటలు పాడడానికి నిద్ర వస్తుందా, ఆరాధన నిద్ర వస్తుందా, సాక్ష్యాలు నిద్ర వస్తుందా? రాదు. వాక్యం అంటే చాలు భలే నిద్ర వస్తుంది. ఇప్పుడు వాక్యాలు చెప్పేటానికి బైబిల్ చేతులు ఉంటలే, ఫోన్లు ఉంటున్నాయి. ఫోన్లు ఏంటి, స్మార్ట్ ఫోన్లు. ఒక పాస్టర్ గారు, ఏం తప్పాయి ఫోన్ చూస్తున్నా, సార్ బైబిల్ చూస్తున్నా సార్. బైబిల్ ఏం చూస్తున్నాడట?
బైబుల్. వెంటనే మార్చేస్తాడు స్క్రీన్, వెంటనే మార్చేస్తాడు. మనం దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండడం, ఆయన మనం గౌరవిస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూడు, జాగ్రత్తగా గ్రహించు. దాన్ని అంగీకరిస్తే నిన్ను ఎవరు మోసగించలేరు. ఈరోజు దేవుని వాక్యాన్ని గ్రహించక చాలా మంది మోసపోతున్నారు. ఆయన ఎంత బ్యానర్ పెట్టాడని తెలుసా? నేను ఆయన విమర్శించలే, వాస్తవం చెబుతున్నా. వాక్య క్రమం కాదని చెబుతున్నా, నేను విమర్శించలే, క్రమం కాదని చెప్తున్నాను. ఇదిగో మీకు పిల్లలు లేరా? అట్టి పండిస్తా. ఏ పండిస్తా? ఏ పండిస్తా? మీకు పిల్లలు లేరా? ఒడిబట్టు, 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 అరేమా ఒడిబట్టు. పిల్లలు సంతాన ప్రాప్తి కలుగునుగా. ఒళ్ళు పడతారు. మీరు బాధల్లో ఉన్నారా? బాదం పండిస్తా. అబ్బా, ఏ పండట? ఏం పండిస్తాడట? చెప్పండి, చెప్పండి అమ్మా. ఏ పండు? బాదం పండిస్తాడట. నెమ్మది లేదా? నేరేడు పండిస్తా. ఏ పండు? ఏ పండు చెప్పండి? నెమ్మది లేకపోతే నేరేడు పండు. అప్పుల్లో ఉన్నారా? అట్టిపండు అయిపోయింది అక్కాయ్. అంజూర పండు. అప్పుల్లో ఉన్నారా? అయ్యి బాబు, అప్పులని మాకే సార్. ఎందుకంటే మనకున్న బడ ఇంకొకటి ఉండదు సార్. క్రైస్తవ్యంలో దేవుడు ఎంత ఆశీర్వదించినా మన బడాయి దెబ్బకి అప్పులు అక్కడే ఉండిపోతాయి. ఎందుకో తెలుసా? తినడానికి తినలేపని మీసరికి నేను చేశా. నేను ఆ కప్పుడు వేసుకుని సొక్క 3000, ప్యాంట్ 2000, ఓవరాల్ గా 5000. సొక్కా ప్యాంట్కి సరిపోయింది మన సంపాదన సొక్కా ప్యాంట్కి సరిపోయింది సార్. బడాయి బచ్చా గుళ్ళకి చచ్చా. మళ్ళీ ఎవడన్నా ఏం పాస్టర్ గారు అంటే, మా దేవుడు రాజు, మేము రాజు బిడ్డలం కనుక కాస్ట్లీ ఎక్కడ కూడా తగ్గం. ఇంకంతే. ఈ మధ్యని ఈ డైలాగ్ కూడా అన్నారండు, తగ్గేది లేదట. మరి ఆడబట్టారు ఈ రోగా ఈ మాయిదారి డైలాగులు. అంత మునుపు నా మాట నేనే ఎన్నో. బైబిల్ ఒకడన్నాడు ఆ మాట, సేన పట్టినోడు. నా మాట నేనే ఎన్నన్నాడు అంటే దెయ్యం పట్టినోడు అనే మాటలు ఈ ఫ్యాషన్ అయిపోయిన మాటలు. నేను తెలుసుకున్న సత్యం తెలుసా? మనం ఆరాధించే దేవుడు గొడ్డల్లో రాజు కాదు, గుణాల్లో రాజు. చెప్పండి, ఎవరు? గొడ్డల్లో రాజు కాదు సార్, గుణాల్లో రాజు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అర్థమైంది ఒకటి, ఎంతున్నా కూడా సింపుల్ గా ఉంటే ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఏమి లేకపోయినా కూడా పండగ వచ్చింది అనుకోండి, 5000 రూపాయలు చీర వేయాల్సిందే మనం. అంటే 5000 రూపాయల చీర తాపోతే ఇంట్లో ఇంట్లో ఆయనకి మడత కాజే కిస్మిస్ మొత్తం ఇంట్లోనే అయిపోద్ది. ఇటు సీది అడు సీది, అడు సీది ఇటు సీది. ఇక చూసుకొని ఈ సీదుడికి వాడు తట్టుకోలేక ఇక వినకుండా పోయి అడావుడి తెస్తాడు చీర. ఎన్ని అప్పులైనా ఉండి మనకిచ్చే ప్రతిది మనం జాగ్రత్తగా వాడుకోవడం నేర్చుకోగలిగితే మన అప్పులు తీర్చబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. డబ్బుల గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడండో. నేను తెలుసుకున్న సత్యం అది. అర్థమైందా? ఉన్నాయి సార్, ఏమని చెప్పు, అయిపోయిందా? వస్తాయి, అయ్యి బాబు, వస్తాయి. మరి ప్రతి రూపాయి దేవుడు లెక్క చెప్పాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి రూపాయి దేవుడు లెక్క చెప్పాలి. అక్కాయిలో మా అక్కయ్యలు తక్కువ ఏం కాదండు. మా అక్కయ్యల దెబ్బకి మా బెదర్లు మొత్తం ఏడకాడికి దిగ్గొట్టిన నాకటి మేకులు లాగా ఉంటున్నారు. కారణం ఏంటి? ఏడకాడికి అప్పులు. ఎవరన్నా క్లిప్పులు అమ్మే వాళ్ళు వచ్చారా? మన ఇంటికి రావాల్సింది అన్ని మనమే. చీరలు అమ్మే వాళ్ళు వచ్చిన మన ఇంటికే. ఏది వచ్చినా కూడా దాడిపోను అన్ని ఇంటికే. అదెందుకే? ఏంది తీసుకుంటూ ఉంటాయిగా. షోకేసులు పెట్టుకున్న ఊరే కదా అయింది. జ్ఞానం లేని పనులు ఇవన్నీ. అప్పుల్లో ఉంటే ఏమెత్తాడట? నాకు అనిపించింది నిద్ర లేకపోతే నిమ్మకాయలు ఎత్తాడు అనిపించింది నాకు. అది ఒకటి తక్కువైపోయింది. నిద్ర లేదు నిమ్మకాయలు ఎత్తానంటే అయ్యి బాబోయ్ ఇదే తేడా ఉంది అనిపించింది నాకు. నమ్మకం అంటే దేని మీద వెళ్ళిపోతుంది? అప్పుల్లో ఉన్నాడు ఆ నమ్మకం. ఏ పండు అది? ఈ బాబు గుర్తుని చూసారా? అంజూర పండు. అంజూర పండు మీదకి వెళ్ళిపోతుంది. ఖర్చీపుల మీదకి వెళ్ళిపోతుంది. నూనె సీసా మీదకి వెళ్ళిపోతుంది. యేసన్ గారు చాలా ఆయన సేవలో ఒక సంఘటన చెప్పాడు. అది యూట్యూబ్ ఛానల్ మీకు దొరుకుద్ది. మళ్ళీ ఆశ్చర్యం అనిపించింది. ఒక ముసలామి వాళ్ళ మనవరాలతో అనుకుంటా ప్రేరాలు డబ్బా ఇస్తే పాస్ గారు ప్రార్థన చేశాడు. యేసన్న ప్రార్థన చేసి పంపిస్తే రాత్రి తగ్గింది.
ఆ తగ్గిందని చెప్పేసి ఆ నూనె డబ్బాని ఇంటి మధ్యలో పెట్టి ఇక చూసుకో, అదే దేవుడు అయింది. నీకు ప్రార్థనకి వెళ్తే ముసలిది అదే ప్రార్థనగా తగ్గింది, ఇక చూసుకో ఆ నూనె డబ్బా దేవుడు అయిపోయింది. సాయంత్రం పోద్దట, ఇట్ట శంపలు అవుతుందట అంటదట. ఇదే పని. ఈ దైవజుడికి ఆ మాట తెలియని ఓరు నాయన నేను అంత పని చేశాను రా బాబు. విశ్వాసం ఎవరి మీద ఉండాలా? యేసయ్య మీద ఉండాలా. నా దెబ్బకి ముసలం విశ్వాసం దేని మీద వెళ్ళిపోయింది? నూనె డబ్బా మీద వెళ్ళిపోయింది రా బాబు. లేనిపోను గొడవ ఏడకి పోద్ది ముసలమ్మ, నరకని పోయింది అనుకో, ఎవరు చెప్పాలి లెక్క? లేనిపోను గొడవ. అర్థమైందా? నువ్వు దేవుని వాక్యం నమ్ము. దేవుని వాక్యం నమ్మావా, మొట్టమొదటి దేవుని వాక్యం మీద ఆధారపడు, నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచకపోతే నష్టపోయేది నువ్వే. ఆరోగ్యం కాదు, ఆస్తి కాదు, జాగ్రత్త. పరలోకాన్ని పోగొట్టుకుంటూ మరలా సంపాదించుకోలేవు కనుక జాగ్రత్త. ఒకవేళ ఈ మాటలు చెప్పడానికి దేవుడు వాతావరణం అనుకూలపరిచి నేను తీసుకొని కూర్చోబెట్టి ఈ మాటలు నీ చెవిని జోరేగలా ఊతుతా ఉన్నప్పటికీ తృణీకరించావా, తీర్పు దినాన్ని తప్పించుకోలేవు. దేవుడు సమస్తాన్ని స్వాధీనపరుచుకొని నిమ్మలపరిచింది నీతో మాట్లాడడానికి. ఆ దేవుని స్వరానికి లోబడు, దేవుని మాటను అంగీకరించు.